నిజంగా దేవుని వాక్యం ఎంత గొప్పదో, నిజంగా ఆయన వాక్యం ఎంత రుజువైనదో మనం జ్ఞాపం చేసుకుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కాలు ఎక్కడ పెడతారంటే ఒలీవల కొండ మీద పెట్టినప్పుడు కొండ ఏమైపోద్ది, రెండుగా చీలిపోతుంది, మధ్యలో లోయ ఒకటి ఏర్పడుతుంది. దీనికి సూచనగా ప్రియమైన దేవుని బిడ్డలు ఒక సంఘటన జరిగింది. మిల్టన్ కంపెనీ, ఈ కంపెనీ వాళ్ళు ఆ కొండ మీద ఒక మంచి హోటల్ కట్టాలనుకున్నారంట. మంచి హోటల్ కట్టాలనుకొని ఇంజనీర్లని, ఆర్కిటెక్చర్లని వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి, అయ్యా ఇక్కడ ఒక మంచి హోటల్ కట్టాలనుకుంటున్నాం అనగానే ఆ ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా వెళ్ళి కొన్ని పరికరాలు తీసుకెళ్ళి కొన్ని వాటితో పరిశీలన చేసి వాళ్ళు చెప్పిన మాట ఏంటో చెప్పనా, ఈ కొండ మీద ఏ కట్టడం కట్టద్దు, ఈ కొండ మీద ఏది మీరు నిర్మించవద్దు. అదేంటండి అని అడిగితే అప్పుడు ఇంజనీర్లు చెప్పిన మాట ఏంటంటే, కొండ ఈ కొన నుండి ఆ కొన వరకు కూడా సన్నటి చీలిక ఏర్పడింది. ఏ టైములోనైనా ఈ కొండ బద్దలైపోవచ్చు. దాదాపు 2300 సంవత్సరాల క్రితం జకరియా ప్రవక్త అది ప్రవచించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి 2000 సంవత్సరాలు అంటే మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, ఎప్పుడు అది బద్దలవుతుందంటే, ఎప్పుడు అది చీలిపోతుందంటే, నా ప్రభు దాని మీద కాలు పెట్టినప్పుడే. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం అన్నిటికీ ఆధారంగా కనబడుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి.